Then 100%. ఏం వర్షిత తాడేమిటి ఎదురుకుండా గురుగారు అది చార్జర్. ఛార్జరా? గురుగారు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అందరూ కూడా వీడియో లాంచ్ చేసుకోండి. ఓం 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 అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనము కిందటి వారం మనం స్టార్ట్ చేసిన రోజుని రామచంద్రులు ఆ పద్యం చెప్పుకున్నాం, ఒకటోది. అదే నెంబర్ల పద్యం చెప్పుకున్నాం. తర్వాత మళ్ళీ రెండో పద్యం ఒకటి కొని రెండు నిశ్చల యుక్తి చేర్చి అది నెంబర్లకి మన లైఫ్కి రిలేషన్ పద్యం చెప్పుకున్నాం. ఈవేళ ఇంకో కొత్త మెథడ్ చెప్తానయ్యా. మీ పేరుని కోడెడ్ ఫామ్లో రాయడం ఎలాగా? ఆదిత్య ఉంటే నెంబర్లో చెప్పేయాలయ్యా. వర్షిత ఉంటే వర్షిత నెంబర్ ఎంత, ఆ నెంబరే వర్షిత కోడ్ అయిపోతుంది. ఇలాగా ఒక టెక్నిక్ ఉంది. ఆవేళ మనం రామచంద్రులు అంటే ప్రసిద్ధమైనటువంటి వర్డ్స్కి పదాలకి నెంబర్లు పెట్టాం. ఆకాశం అంటే 0, చంద్ర అంటే 1, చేతులు అంటే 2, ఇలా పెట్టుకుంటూ వచ్చాం వరల్డ్ లెవెల్లో. ఈవేళ వరల్డ్ లెవెల్లో కాదు, లెటర్ లెవెల్లో, అక్షరం లెవెల్లో. నోట్లో పెట్టుకోకూడదు ఎవరు కూడా పెన్ను. ఆదిత్య ఆదిత్య ధ్రువ నోట్లో పెన్ను పెట్టుకుంటున్నావా? ఇప్పుడు అది మీరు బోర్డు మీద ఉన్నది రాసుకోండి. కటపయాది విధానం రాసుకోండి. మీ హ్యాండ్ రైటింగ్ రావాలి. నేను వేసినట్టుగా పైన హెడ్డింగ్ అది రాసుకోండి. కింద 1, 2 up to 9 వేసి తల 0 పెట్టుకోండి. వర్షిత్ రాస్తున్నావా? రాయాలి.
వచ్చే ఇవాళ క్లాస్ 12 క్లాసా 11 క్లాసా? ఇవాళ 11 అండి. మనం సోమవారం ప్రారంభించామా లేదా? ఇప్పుడు 10 అయ్యాయా మనకి 2 వారాలకి? అయిపోయాయండి. మరి నిన్న 11 ఇవాళ థర్డ్ వీక్ అండి. అవును, 2వ రోజు కదా సోమవారం మనం. కరెక్ట్. 12 కొంచెం కెమెరాలో కిందకి పెట్టరా? రాసేసుకున్నావా? ఎస్ సార్. ఓహో అంతేనా? ఓకే. క్లాస్ నెంబరు 12. మరి రేపు వేసేప్పుడు కరెక్ట్ వేసి. ఇవాళ నేను తప్పేస్తాను. రాసుకున్నావా? ఆదిత్య ధ్రువ రాసావా? వర్షిత్ రాసావా? కార్తికేయ ఉన్నాడా? రాస్తున్నాను గురుగారు. వీడియో కనిపించదే నాకు మరి. కార్తికేయ ఇప్పుడే ఎంటర్ అవ్వాడు. ఉమాకాంత్ అండి కార్తికేయ. ఏం కార్తికేయ లేట్గా వచ్చావు? రేపు ప్రేయర్ చేయక్కలేదా? ప్రేయర్ టైంకి ఉండక్కలేదా? లేట్గా వస్తే రేపటి నుంచి రావద్దు. ఓకే, ఎవరైనా సరే. సిద్ధార్థ రాసుకున్నావా? రాసుకుంటున్నావా? అయిపోయిందా? అవలేదు సార్. ఇంకా ఆదిత్య మంచి గంటి ఉన్నాడా? ఎస్ సార్. అదే కనిపించలేదు, వీడియో ఆన్ చేయలేదే. ఏం చేస్తున్నారు కనిపించాలి నాకు. రాసుకున్నావా? ఎస్ సార్. ఇప్పుడు చెప్తాను చదవండి, నాతో పాటు చెప్పండి. అంతా అన్మ్యూట్ చేసుకోండి. అంతా అన్మ్యూట్ చేసుకోవాలి. కార్తికేయ నువ్వు కూడా నా స్మార్ట్ మ్యూట్ చేస్తున్నావు. కాది నవా అనండి. ఇక్కడ ఉంది చూడండి. కాది నవా, కాది నవా, కాది నవ. మూడోది పాది పంచక, యాద్యష్టక, సహ శూన్యం. నా ఇని కూడా శూన్యం. నా ఇని శూన్యం. నా ఇని కనిపిస్తున్నాయి అక్షరాలు. నా ఇని శూన్యం. మళ్ళీ చెప్తాను, నాతో అంతా చెప్పండి గట్టిగా. కాది నవ, కాది నవ. మీ చేత చెప్పిస్తాను ఇప్పుడు. పాది పంచక, యాది అష్టక, శూన్యం. నై శూన్యం. మళ్ళీ మూడోసారి. కాది నవ. ఏం గట్టిగా మాట్లాడట్లేదే. కాది నవ, కాది నవ, పాది పంచక, యాది అష్టక, శూన్యం. నా ఇని శూన్యం. అది ఇప్పుడు ఆదిత్య ధ్రువ చదువమ్మా ఒకసారి. ఎవరు చదవాలి? మొదటి ఎవరు చెప్తున్నారు? ఎవరు నువ్వు? నీ పేరు ఆదిత్య ధ్రువ? నేను అడిగాను అప్పుడు.
ఎక్కువ మాట్లాడుకో, పిలిచినప్పుడు మాట్లాడు. కాదినవా చెప్పు, అది చెప్తావా? కాదినవా రెండు. కాదినవా కాదినవా మూడు. పాడి పంచక మంచిగా నాలుగు. యా యాజక ఐదు. శూన్యం. వర్షిత్ నువ్వు చెప్పు ఇప్పుడు. కనిపించు వీడియో అంతే లేదు, నాకు కనిపించట్లేదు నువ్వు వీడియో. వర్షిత్ ఎక్కడున్నావు? గురుగారు కనిపించట్లేదు, వీడియో కనిపించట్లేదు. చెప్పు ఇప్పుడు చెప్పు చదువు. అది కాదినవా కాదినవా రెండు. నీ అక్షరాలు వస్తున్నా, తెలుగు అక్షరాలు రావా? తెలుగు అక్షరాలు రావా నీకు? అయితే చెప్పు. ఇంగ్లీష్లో రాయినా? పక్కన రాస్తాను. KAADI కాది. రెండోది టాది, TAADI. పాది, PAADI. గురుగారు కనిపించట్లేదు. బోర్డు చేస్తా. యాది అష్టక, ASHTAKA, ష KSHA, నా NA. ఇనికి ఇలా రాస్తారు, ఎన్న మీద ఎస్ పెడతారు అడ్డంగా. అది ఇని రాసుకోండి. తెలుగు అక్షరాలు రాని కూడా ఇంగ్లీష్ అక్షరాలు చూడండి. మీకు కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తోంది. నవా రాయలేదు, NAVA రాసుకోండి. కాదినవా పరిషత్ చెప్పు. కాదినవా 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 దాదినవా పాది పంచక. పాది పంచక పంచక కాదు, పంచక. ఆది అష్టక దశ శూన్యం. శూన్యం నా ఇని శూన్యం. నాని శూన్యం. ఇది కాదినవా అంటే కా లగాయతు 9 అక్షరాలు లెక్క పెట్టుకోండి వరుసగా. ఆ పైన 1 2 3 కింద వేయాలి. కా ఇక్కడ 1 కింద కా ఆది, కా మొదలుకొని బిగినింగ్ కొంటే కా తర్వాత ఖ, 3 గా, 4 ఘ, ఞ, చ, ఛ, ఝ, ఝ. ఇని కాస్త మనం అక్కడ ఇని రాయాలి, కానీ ఇని 0 పెట్టేసాం మనం. ఆఖరిని లైన్లో, లాస్ట్ లైన్లో ఇని కూడా ఉంది. ఆ ఇని 0 కింద ఇక్కడ రాసుకోవాలి. ఇని రెండోది టాదినవా. టా నుంచి స్టార్ట్ చేయండి. ఠానా వచ్చే బోర్డు కనిపించట్లేదు. 7 దాటి కనిపించట్లేదు. అడ్జస్ట్ చేస్తాం. నా రాయాలి, కానీ నా కూడా ఇక్కడ 0 దగ్గర పెట్టేసాను. అది ఇక్కడ రాసేసుకున్నా పర్వాలేదు, అది 0. ఆ ఇని కూడా ఇక్కడ రాసేసుకున్నా పర్వాలేదు, ఇక్కడ కింద రాయక్కర్లేదు. మూడోది పాది పంచక, పాలగైతే 5 లెటర్స్. పా పా బా పా మా అంతవరకే. యాది అష్టగా, యాలగైతే 8 అక్షరాలు. యారాలవ శేష సహ. యా రా రా వా
ష స హ. చూడగల క్ష మనకి 0, చివరికి రాసుకోవాలి క్ష. రాసుకోండి. ఉమాకాంత్ ఫాలో అవుతున్నావా? నెంబర్స్ సాధినవా? టేబుల్ వేసుకున్నావా? గ్రూప్లో పెట్టాను, అయినా చూసుకోండి. రేపటి ప్రిపేర్ అయ్యండి. వీటి మీద మళ్ళీ నెక్స్ట్ ఇంకా చెప్తాను. ఇంకొకసారి అంతా చెప్పండి. సాధినవా గట్టిగా చెప్పండి. సాధినవా సాధినవా ఆది పంచక యాది అష్టక, అంటే యాది అష్టక అన్నమాట. యాది అష్టక శూన్యం నా ఇని శూన్యం. ఓకే, ఇక్కడికి ఆపుతాను. అమ్మాయి శాంతి, శాంతి ఉన్నా తీసుకోమ్మా. నేను ఎగ్జిట్ అవుతాను. 13 వచ్చారు. ఎవరు కరెక్ట్ గానే ఉన్నారండి అందరు. 13 వచ్చారు రోజు, అంతేనా? అంతేనండి. ఓకే. అందరు బోర్డు మీద అందరు రాసుకున్నారా? Yes, sir. ఓకే, రేపు కలుద్దాం. Good morning, everyone. గుడ్ మార్నింగ్ మేడం. Good morning, ma'am. Okay, today we are going to start with divisions. Division, ma'am. Yes, today we are going to start with divisions. Let me share the screen. Ma'am, does that mean we covered all of the multiplication techniques? I will not say all, but few of them we covered. Okay. Like the one you are going to teach. Yeah, we almost covered all the techniques. Can you all see the screen? Yes, ma'am. Okay. Okay. So today we are going to start with divisions. One minute. Which method which you are going to start with is called as Vilokanam. And simple divisions 30 start chedamu so that it will be easy for you all to understand. We'll start with divisions with 9 first. Okay, so I'll take a 4-digit number, 2514 divided by 9. First step ఏం చేయాలంటే మన divisor ఏంటి ఇక్కడ? Divisor is 9. Okay, we have to find the complement of the divisor. What is the complement of the divisor? 1. What is the base for this now? When the divisor is 9, what will be the base? 10. 10. Base will be 10. So the complement will be 10 minus 9, which is equal to 1.
Okay, this is the first thing we have to do. First we find the complement of the divisor. Then మనం నంబర్స్ ఎలా రాసుకుంటామంటే 251 ఇది రిమైండర్ పార్ట్. నేను ఒక డిజిట్ ఎందుకు తీసుకున్నాను? Why did I take only one digit in the divisor? Can anyone tell me? The same concept whatever we learned till now. Everything is based on the base. ఇక్కడ zeros ఎన్ని ఉన్నాయి? 1. So the remainder also will have only one digit. One digit ని separate గా ఇలా లైన్ చేసి separate చేస్తాం. Okay, so we are going to divide this with 9. First, దాని కింద మనం కాంప్లిమెంట్ రాసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు క్లియర్ ఉందా? Just wrote the number in such a way that the last digit is separated by a line and that part is going to be our remainder in the last. Why did I take only one digit? Because the base for this divisor is 10 and the 10 has only 1 0. So the remainder will have only one digit in the, only one digit. Okay, then now I'm writing the numbers in such a way that this is a divisor and this is the complement. I am going to start multiplying now. I am taking down the digit 2 as it is down, the first digit. Now we have to multiply whatever the first digit is, we have to multiply that number with the complement. 2 ones are 2. I am writing below the next number. I started with the first digit. I multiplied the first digit with the complement of the divisor and I wrote the number exactly under the second number. Now we have to add these numbers, so we will get 7 over here. ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం. This is going to be 7 over there. Then యాడ్ చేసిన తర్వాత వచ్చిన digit ని next again we are going to multiply with the complement. 7 into 1. 7 into 1. So we will write 7 over here. Then again we are going to add and 8. మళ్ళీ ఈ ఏదైతే యాడ్ చేసాక వచ్చిన నంబర్ మళ్ళీ కాంప్లిమెంట్ తోటి మల్టిప్లై చేసి ఇక్కడ రాస్తాం 8. Then we are going to add these both numbers. 8 plus 4 is equal to 12. Okay, now మనకి రిమైండర్ వన్ బేస్ ఇస్ 10 కాబట్టి 1 0 ఉంది కాబట్టి రిమైండర్ లో 1 డిజిటే ఉండాలి. సో వాట్ డు వి డూ? వి డివైడ్ దిస్ నంబర్, ఏదైతే నంబర్ ఉందో దాన్ని మనం 9 తో డివైడ్ చేసేద్దాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ. 9 తో 9 ones are 9. దిస్ ఇస్ ద కోషంట్. సో ఇక్కడ మనకి ఏం మిగిలింది? వెయిట్, ఇక్కడ మనకి 2 7 as it is గా ఉంది. ఈ కోషంట్ ని మనం ఇక్కడ దీనికి యాడ్ చేసేస్తాము 9 and the remainder here is 3. Quotient is Quotient is 1. Quotient is 200 and no, not this one. The final answer, the quotient is 279 and the remainder will be 3. Quotient is 279 and the remainder will be 3. We are finding the complement. Step 1 is finding the complement. We will start multiplying the digits with the complement and next add to the next digit. Okay, this is the process we are going to follow. Ma'am, Yes. ma'am, why did you write in the left side part 91? It's not 91. 9 to divide చేయాలి కదా మనం. Yes, ma'am. ఇది 9 to divide చేయాలి. This is the complement of the number. This is the complement. Complement రాసాను, 91 కాదు అది. Complement కనుక్కొని we are going to multiply each digit with a complement and write below the next digit and add. Multiply with the complement, write the number exactly in the next digit, add. This is the process we are going to follow here. And last reminder part lo
మనకి according to the base we should have the numbers in the remainder. ఇక్కడ base మనకి 10, only 1 digit ఉండాలి కాబట్టి what did I do? I didn't add as it is like we did till now. ఇక్కడ we are doing divisions. So ఈ ఏదైతే part 12 ఉందో we are going to divide this 12 with 9. ఆ కోషెంట్ ని కోషెంట్ పార్ట్ లో యాడ్ చేసేసాను, రిమైండర్ ని రిమైండర్ లోనే ఉంచాను. ఓకే. Ma'am, I'm also and for this division, why is the method of Vilokanam used, ma'am? ఏంటి అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. Ma'am, why is Vilokanam used for the divisions of 9? ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ 9. నేను 9 ఎగ్జాంపుల్ తీసుకున్నా. నేను వీఆర్ డూయింగ్ a number. I took just an example of 9 so that it will be easy అంతే. And since that we are taking complement in one step, we can take any number we want. Yes, you can. I took an example of 9 నియర్ టు బేస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చిన్న నెంబర్ తీసుకున్నాను. ఇట్ క్యాన్ బి హండ్రెడ్స్ లో తీసుకుంటే, ఇట్ క్యాన్ బి 98, 97, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ద 1 digit numbers, 1 digit divisors, then we can go to the next 2 digits. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆర్ యు ఆల్ డన్ విత్ దిస్? Yes, ma'am. ఎవ్రీబడి? Yes, ma'am. Okay. Next, I will take an example of 2346 divided by 9. Again, our base is 10 and our complement will be 1. So we will write 2, 3, 4, 6 and 6 we will separate with a line as reminder. The number is 9. The base is 10, only 1 digit. Okay. ఇలా రాసిన తర్వాత బిలో దాట్ we are going to start with the first complement రాసుకుంటున్నాం ఇక్కడ. Then first digit, multiply the first digit as it is గా రాసేసి first digit multiplied by the complement which is 2. Ma'am, I got 259. Huh? I got 259 after doing that step. ఇంకొక స్టెప్ మిస్ అయ్యావు నువ్వు అక్కడ, చెప్తాను. Yeah, Then this step only. 2 ones are, yes, 259 correct. 2 ones are 2. So ఇక్కడ యాడ్ చేస్తే we get 5. Again 5 into 1 is 5. Okay, then 9. Then again 9 into 1 is 9. So we get 9 plus 6, 15 here. ఇక్కడ 15 వచ్చింది 2 digits. So what do we do? 2 digits వచ్చినప్పుడు రిమైండర్ పార్ట్ లో we have to divide with 9. 9. Yes. So again 9 ones are 9. Remainder ఎంత వస్తుంది? 6. So quotient ని ఇక్కడ మనకి quotient 1 వచ్చింది కాబట్టి ఈ quotient ని ఇక్కడ యాడ్ చేసేస్తే we get 260 and the remainder will be 6. Perfect, ma'am. మీకు డౌట్ ఉంటే you can do the normal division here once. Okay, let's do the normal division. 9 2s are 18. What do we get here? 5. We bring down 4, 54. So 9 6 are 54. We bring down 6. We stop here as, yes. So the quotient is 260 and remainder is 6. Got it, everyone? Yes, ma'am. అందరికీ వచ్చిందా? Yes, ma'am. అర్థమైందా? Yes, ma'am. Yes, ma'am. Okay. Next 129 divided by 9 చేయండి.
129 divided by 9. Ma'am, completed. ఎంత వచ్చింది? Ma'am, quotient is 14. The remainder is 2, ma'am. గట్టిగా చెప్పు ఆదిత్య, వినిపించట్లేదు. Ma'am, quotient is 14 and the remainder is 2, ma'am. 2 ఆ రిమైండర్. Ah, నీకు రిమైండర్ పార్ట్ లో 12 వచ్చిందా? no, ma'am, but 9 is here, so then I added 3 because in the అవును, 9 ఉన్నప్పుడు 3 యాడ్ చేస్తే 9 + 3 12 వచ్చింది కదా అక్కడ. yes. వచ్చిన తర్వాత నువ్వు మొన్నట్లాగా మల్టిప్లికేషన్ లాగా చేసినట్టు యాడ్ చేసేయకూడదు అక్కడ. నెక్స్ట్ డిజిట్ కి యూ హావ్ టు డివైడ్ 12 with 3. సారీ 12 with 9. రిమైండర్ లో నీకు మోర్ దాన్ 1 డిజిట్ ఉంటే యూ హావ్ టు డివైడ్ దట్ విత్ ద డివైజర్. ద కోషంట్ షుడ్ బి యాడెడ్ టు ద కోషంట్ పార్ట్ అండ్ రిమైండర్ విల్ రిమైన్ దేర్ యాజ్ ఇట్ ఈస్. సిద్ధార్థ్, చేయలేదా నువ్వు? మ్యామ్ ఉమ్. చేస్తున్నాను. Ma'am, హర్షిత్, Ma'am, 143. ఏంటి 143? కోషంట్ ఎంత వచ్చింది? Ma'am, 12. 12. ఎలా చేసావు? ఓకే, కాంప్లిమెంట్ ఇక్కడ ఉంది కదా, 1 ఉంది. సో ద ఫస్ట్ డిజిట్ ఈజ్ ఆల్సో 1. సో 1 ఇక్కడ రాసుకుందాం. 1 1s are 1. 1. ఇక్కడ 3 వస్తుంది, అవునా? ఇక్కడ నెక్స్ట్ 3 × 1 3. 3. 9 + 3 ఇక్కడ 12 వస్తుంది. ఇప్పుడు 12 వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు డివైడ్ 12 with 9. అంటే ఏంటి? 12 divided by 9 అంటే ఏంటి? 9 1s are 9. 3 will be రిమైండర్. సో ఈ 1 అనేది ఇక్కడ కోషంట్ కి యాడ్ చేయాలి మనము. రిమైండర్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉంచుతాం. సో 14, ద కోషంట్ ఇస్ 14 అండ్ ద రిమైండర్ ఇస్ 3. I'm correct, ma'am. వర్షిత్, అర్థమైందా? Yes, ma'am. కాంప్లిమెంట్ కనుక్కోవడం, మల్టిప్లై చేయడం, 1 ఒక్కొక్క డిజిట్ కిందకి యాడ్ చేసుకుంటూ రావాలి. యాడ్ చేసిన నెంబర్ ని మళ్ళీ మల్టిప్లై చేయడం, మళ్ళీ నెక్స్ట్ డిజిట్ కింద రాయడం. ఇదే ప్రొసీజర్ మొత్తం. రాసుకున్నారు? అయిపోయింది అందరూ? Yes, ma'am. ఓకే, ఇప్పుడు విల్ ట్రై అ ప్రాబ్లమ్ విత్ 8. సేమ్ ప్రాసెస్. 215 divided by 8. What will be the complement here? 2. 2. Yes, 2. Complement is 2. So 2 1 5 ఇక్కడ రాసుకుని you are going to start. ఇక్కడ 8, the complement is 2. First digit as it is గా రాసుకుంటాము. Then 2 2s are 4. 4 + 1 5. 5 2s are 10. 10 + 5 15. The base should have only one number, so 15 divided by 8. 15 divided by 8, or you can directly subtract 8 from 15. 15 divided by 8, 8 1s are 8, remainder is 7.
మ్యామ్ ఎస్, అక్కడ 2 into 2 చేయాలి కదా మ్యామ్. అదే చేశానన్న. 2 into 2 చేసి 4 రాసా కదా ఇక్కడ. 2 into 2 చేసి 4 రాసాను సెకండ్ ప్లేస్ లో. ఏంటి డౌట్ నీకు సిద్ధార్థ్? ఏది లేదు మ్యామ్. ఓకే. So quotient is 26 and the remainder is 7. 7. Not 5. First digit ni as it is గా తీసేసుకుంటాము. First we start multiplying the first digit with the complement, then add to the next digit. Add చేసిన తర్వాత ఏదైతే నంబర్ వచ్చిందో ఆ నంబర్ ని again we multiply with the complement, then write with the next digit. We keep on continuing the same process. Done? Mom, Recording in progress. Next, 4, 3, 2, 5 divided by 8. Again, the complement is 2. So 4, 3, 2. First digit is 4. So, ikkada see carefully, you will be getting 2 digits. So, we will not do the 2 digits immediately. Chudandi ikkada 4 2s are 8 ostundi. So, I am writing 8 exactly under the next digit. 8 plus 3 anta 11. Then 11 ikkada as it is ga rastunnanu first. Okay, then add చేసిన తర్వాత 11 into 2. 22 కూడా as it is గా రాస్తున్నాను. Then 22 plus 2 is 24. 24 into 2, 48. 53. Now, ఈ numbers as it is గా ఉంచండి. Don't touch them as of now. 53 divided by 9 8 చేయాలి. Sorry, 8. We are doing 8 no. 53 రిమైండర్ పార్ట్ లో 1 ఉండాలి కాబట్టి 53 divided by 8 చేసి నాకు quotient 6 వచ్చింది. Now I keep on adding now. Quotient 6 వచ్చింది, రిమైండర్ 5 వచ్చింది. సో నేను రిమైండర్ ని రిమైండర్ పార్ట్ లో రాశాను. ఈ quotient ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. వాట్ విల్ యూ గెట్? 24 plus 6 30. సో 0 ఇక్కడ రాస్తున్నాను, ఆ 3 ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 11 plus 3 14. సో 4 ఇక్కడ రాస్తున్నాను, ఈ 1 ఇక్కడ రాస్తున్నాను. సో ద quotient is 540 and the remainder is 5. మల్టిప్లై చేశాక నంబర్స్ ఏవైతే వచ్చాయో యాజ్ ఇట్ ఈస్ గా రాసేయండి ఫస్ట్. దెన్ రిమైండర్ పార్ట్ నుంచి వీ నీడ్ టు యాడ్ దమ్ 1 by 1. ఇఫ్ యూ whenever you get 2 digits, I'm telling you this. ఆదిత్య ఇంకా సిద్ధార్థ్ మాత్రమే ఉన్నారు ఆ క్లాస్ లో. వర్షిత్ అప్పుడప్పుడు మాట్లాడతాడు. మిగతా వాళ్ళు ఇఫ్ యూ డోంట్ టాక్ నో, ఇఫ్ ఐ అండర్స్టాండ్ దట్ యూ పీపుల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్. అర్థమైందా ఆదిత్య, సిద్ధార్థ్, వర్షిత్? ఓకే మ్యామ్. Yes, ma'am. ఓకే. ఇంకో ప్రాబ్లం ఇస్తాను, చేయగలరా? ఓకే. ఏంటి ఆదిత్య? ma'am, if this process is the same for other numbers, ma'am. సేమ్ ఫర్ Ma'am, it's the same process, same for the other numbers, like 5, 4, like that. yes, if it is very big and very far to the base, it will be a very big process when we multiply with the complement kada. If the number is near to the complement,
sorry, near to the base, this process will be easy when we are doing the divisions. 2 digit ఇంకా చెప్పలేదు, 100 బేస్ తీసుకునే నంబర్స్ ఇంకా చెప్పలేదు నేను. ఈ నెంబర్స్ అయితే చెప్తున్నాను, సో దట్ ఇఫ్ యూ ఆర్ క్లియర్ విత్ దిస్ ప్రాసెస్, మీరు ఎన్ని డిజిట్స్ అయినా చేయగలరు. సింగిల్ డిజిట్ మీకు ఈజీగా అర్థమైతే యూ కెన్ డూ ఎనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇస్, Ma'am, ఎస్, ma'am, just now you mentioned our three names. Do you mean like we should tell the answers or like not talk? వాట్, నేను అనలేదు నన్ను మిమ్మల్ని. మీరు ముగ్గురే మాట్లాడుతున్నారు, మిగతా వాళ్ళు మాట్లాడట్లేదు అన్నా నేను. దట్స్ ఇట్. సెవెన్తో ట్రై చేస్తారా మీరు? Okay, ma'am. ఓకే, 425 3 digits ఇస్తున్నాను నేను. 425 divided by 7. Do this process only. Here the complement is 10 minus 7, which is equal to 3. What about others? Umakant, Aditya M, Kartikeya, Pranil, Vishnu, ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ప్రణీల్ చేస్తున్నావా? చేస్తున్నాను మ్యామ్. ఓకే. విష్ణు చేస్తున్నావా? చేస్తున్నా మ్యామ్. అర్థమైందా ప్రాసెస్? అర్థమైంది మ్యామ్. ఓకే. Ma'am, ఎవరు? సిద్ధార్థ్ నువ్వేనా మళ్ళీ? yes, ma'am. చెప్పు. I got question 60 and remainder 5. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అదర్స్. ఆదిత్య, ధ్రువ, Ma'am, same ma'am. Question 60, no, and the remainder as 5. వర్షిత్, మ్యామ్ చేస్తున్నా. ఓకే. ఉమాకాంత్, మ్యామ్ క్వశ్చన్ 60 రిమైండర్ 5. ఓకే, వెరీ గుడ్. విష్ణు, ప్రణీల్, క్వశ్చన్ 650 60 రిమైండర్ 5. ఓకే. వర్షిత్ చెప్పునా, ఏం చేస్తావు చెప్పు. మ్యామ్ ఫస్ట్ 4 దింపాను మ్యామ్. 4 3s are 12. ఇక్కడ రాసుకున్నా 12. ఓకే. మ్యామ్ 12 plus 2 14. ఓకే. మ్యామ్ 14 into 3 42. వెరీ గుడ్. 42 plus 5 47. 47 divided by 7 6. 6 is the 6 is the quotient. 6 is the quotient. 5 is the remainder. సో 5 ఇక్కడ రిమైండర్ పార్ట్ లో రాసేసి ఈ 6 ని క్వశ్చన్ పార్ట్ లో యాడ్ చేయాలి. 14 plus 6 is 20. సో 0 ఇక్కడ ప్లస్ 2 ఇక్కడ. సో quotient is equal to 60 and the remainder is equal to 5. అంతేనా? Yes ma'am. ఓకే. Did you all finish this? Yes ma'am. ఓకే. Yes, ma'am. నెక్స్ట్ ఒక 5 digit నంబర్ విత్ 9 ఇస్తాను, ట్రై చేయండి. 445,673 divided by 9. Here the complement is 1.
Ma'am. Siddharth, Yes, ma'am. చెప్పు. Got question 5074 and remainder 7. గుడ్. అదర్స్ మళ్ళీ సేమ్ ఆన్సర్ వచ్చిందని మిగతా వాళ్ళు చెప్పొద్దు. ఐ వాంట్ యు ఆల్ టు టెల్ ద ఆన్సర్ అగైన్. Yes, ma'am. 5074 is the quotient and 6 is the remainder. 6 కాదు, తప్పు. రిమైండర్ తప్పు చెప్పు, మళ్ళీ చెయ్యి. రిమైండర్ పార్ట్ మళ్ళీ చెయ్యి. So, ma'am, A reminder 7. Quotient is remainder 7. 1 minute, Aditya, let him say. Somebody else is speaking. No, you have to wait. 9,152. Can you repeat the The quotient? quotient is 9,152. 9,000? 152. No, it's wrong. ఫస్ట్ నంబర్ యాజ్ ఇట్ ఈస్ గా తీసుకురావాలి కిందకి. ఫస్ట్ నంబర్ ని ఏం చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్ గా కిందకి తీసుకొచ్చి దెన్ యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ ద కాంప్లిమెంట్ అండ్ రైట్ అండర్ ద నెక్స్ట్ డిజిట్. దెన్ యాడ్, దెన్ మల్టిప్లై, దెన్ యాడ్ అగైన్. ద సేమ్ ప్రాసెస్ విల్ గో ఆన్. విష్ణు ఎంత వచ్చింది? మ్యామ్ చేస్తున్నా మ్యామ్ కొన్ని పోతున్నాయి మ్యామ్. ఎక్కడ చెప్పు, ఎలా చెప్తుంది చెప్పు. ఐ ఎక్స్ప్లెయిన్. ఎక్కడ పోతుందో చెప్పు. 1 డిజిట్ చెప్పు విష్ణు. మ్యామ్ అది 4 మ్యామ్ అది 4 తీసుకురావాలి యాజ్ ఇట్ ఈస్ గా కిందకి. తీసుకున్నా మ్యామ్. నెక్స్ట్ నెక్స్ట్ అది మల్టిప్లై. 4 ని కాంప్లిమెంట్ తో మల్టిప్లై చేయి. 4 1 4 చేశాను మ్యామ్. 4 వచ్చింది. 7 కింద పెట్టుకున్నాం మ్యామ్. 5 + 4 ఎంత? 5 + 4 మ్యామ్ 9. 9 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? మళ్ళీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ని కాంప్లిమెంట్ తో మల్టిప్లై చేయి. 9 1 9. 9 1 9. దాని నెక్స్ట్ డిజిట్ కింద రాసుకో. మళ్ళీ యాడ్ చేయి. 9 + 16 ఎంత? మ్యామ్ 9 + 6 ఎంత? 9 + 6 మ్యామ్ 15 మ్యామ్. 15 వచ్చింది. 15 రాసేసుకుందాం ఇక్కడ. మళ్ళీ యాడ్ చేసిన నంబర్ ఇంటూ కాంప్లిమెంట్. 15 1 15 మ్యామ్. 15 రాసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ అగైన్ యాడ్. 15 + 7 22 22. యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుందాం. మళ్ళీ 22 ఇంటూ కాంప్లిమెంట్. 22 మ్యామ్. 22 ఓన్లీ. అగైన్ యాడ్. 22 + 3 25 మ్యామ్. 25. ఇప్పుడు we got 2 digits in our remainder. So what do? Divide. Divide the remainder, whatever the number is there in the remainder part, with the divisor 9. So 9 2s are 18 and here the remainder is 7. So remainder ni remainder part lone rasedamu and we'll add the quotient part in the quotient. ఎంత వస్తుంది ఇక్కడ? విష్ణు ఏమైపోయావు? మ్యామ్ ఇక్కడ ఎంత వస్తుంది? 22 + 2 24 మ్యామ్. సో 4 ఇక్కడ రాసుకుందాము. ఈ 2 ని ఇక్కడ యాడ్ చేద్దాం. నెక్స్ట్ మ్యామ్ 27 17 మ్యామ్. 17. సో 7 ఇక్కడ రాసుకుందాము. 1 ఇక్కడ యాడ్ చేద్దాము. మ్యామ్ 10 సో 0 ఇక్కడ రాసుకుందాము. 1 ఇక్కడ యాడ్ చేద్దాం. మ్యామ్ 5. 5. That's it. Quotient is 5074 and the remainder is 7. Got it, Vishnu? మ్యామ్. Varshit? నెక్స్ట్ ప్రాబ్లం వర్షిత్ చెప్పాలి. నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ 9 తోనే వేస్తాను, నువ్వు చెప్పాలి వర్షిత్. Okay. Okay? It doesn't mean others have to sit quietly. You should also do the problem and tell me the answer. Okay. Yeah. Next problem is 32,673 by 9. Oh, we have another number. The 3 lakhs. Okay, I increase the digits.
No, God, no, please, no. Ma'am, ఎవరది? Siddharth. Wait, now it's Varshit's turn. Okay. And the quotient is 36,303 and the remainder is 8. Excellent. ఎలా చేసావు చెప్పు. వెరీ గుడ్ వర్షిత్. చెప్పు ఎలా చేసావు. Ma'am, me also same answer. వెరీ గుడ్. చెప్పు నాన్న. 36,303. Is the royal. ఓకే. 3 ones are 3, ma'am. Next, 3 plus 2, 5. 5 into 1, 5. ఓకే. 11. 6 plus 5, 11. ఓకే. 11 plus 1, 11 11 into 11 ones are 11. 11 plus 7, 18. 18 ones are 18. ఓకే. 18 plus 3, 21. Ma'am, 21 into 1 equal to 21. ఓకే. 21 plus 5, 26. 26 divided by 9. 26 divided by 9. 2 is quotient and 8 is the remainder. ఓకే. ఏం చేయాలి ఇప్పుడు? Ma'am, we should write 8 below the 26. ఓకే. Ma'am, ఈ 2ని 21కి యాడ్ చేయాలి. 121 plus 2, 3. 23. సో 3 ఇక్కడ, 2 ఇక్కడ. 18 plus 2, 20. సో 0 ఇక్కడ, 2 ఇక్కడ. 11 plus 2, 13. So 3 here and 1 here. 6 plus 5 5 plus plus 1. 1, 6. 3 Hmm. as it is the royal. Yes, very good. So 36,303 is the quotient and the remainder is 8. Did you all understand this? Yes, ma'am. Everyone. Yes, ma'am. Yes, ma'am. ఓకే, రేపు మనం 2 digits and 3 digits రేపు చేద్దాం. 1 digit మీకు క్లియర్ గా అర్థమైతే 2 digits టూ డిజిట్స్ నియర్ టు బేస్ చాలా ఈజీ అవుతుంది మీకు. అందుకే 1 digit మొత్తం క్లాస్ చెప్పాను నేను. ఇప్పుడు హోంవర్క్ ఇస్తాను. ఐల్ గివ్ ఓన్లీ 2 problems as homework. Please write down the homework. Yes, ma'am.
8 ఇచ్చాను. 8 and 7 ఇచ్చాను. Note in the homework. Done? క్వశ్చన్స్ రాసుకోమన్నాను, ఆన్సర్స్ కాదు. ఆన్సర్ తర్వాత చేద్దరు కానీ I'll wind up the class now. Yes, ma'am, noted the answer. Everybody unmute yourselves. చెప్పండి. ఓం ఓం కాయేన వాచా మనసేంద్రియా కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం బ్రహ్మార్పణం. Bye, ma'am. So all Bye. children, Have a nice day. Bye. thank you so much. Thank you, Andy. Bye, ma'am. Thank you, ma'am. Thank you. Thank you, ma'am.